హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ నెల 5వ తేదీన నాగుల చవితి రాబోతుంది. ఈ నాగుల చవితి అనేది కార్తీక మాసంలో జరుపుకునే గొప్ప పండగ. ఈరోజు పుట్టలో పాలు పోసి నాగదేవతలను పూజిస్తారు. సర్పరూప సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారు. లేదా నాగపడగలు, నాగ విగ్రహాల మీద పాలు పోసి సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారు. అయితే ఎంతో పవిత్రమైన ఈ నాగుల చవితి రోజున 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధనలాభం కలుగుతుంది. మీ జీవితం బ్రహ్మాండంగా మారిపోతుంది. ఆనందము, శ్రేయస్సు, అదృష్టము కలిసి వస్తాయి. నాగుల చవితి రోజున ఈ వస్తువులను కొనటం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి. చాలా మంచి జరుగుతుంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. సంపాదన విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి నాగుల చవితి రోజు ఎలాగైనా సరే ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి. ఇంతకీ నాగుల చవితి రోజు ఏ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే మా ఛానల్ని కూడా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. కార్తీక శుద్ధ చతుర్థి రోజు నాగుల చవితి పండుగ జరుపుకుంటారు. దీపావళి తర్వాత వెంటనే వచ్చే చక్కటి పండుగ నాగుల చవితి. కార్తీక మాసం శివకేశవులకే కాక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కూడా విశేషమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ మాసం యొక్క పేరే కార్తికేయని యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అందుచేత ఈ మాసంలోనే శుద్ధ చవితి నాడు సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. ఈ రోజును నాగుల చవితి మహాచతుర్థి అంటారు. ఈరోజు పచ్చి చలిమిడి చేసుకొని ఆవు పాలు కూడా తీసుకొని పాము పుట్ట దగ్గరకు వెళ్ళి నాగదేవతకు దీపారాధన చేసి పూజ చేసి పుట్టలో ఆవు పాలు పోసి చలిమిడి కూడా వేసి 2 మతాబులు, కాకర పువ్వులు లాంటివి వెలిగించుకుంటారు. పుట్ట దగ్గరకు వెళ్ళడం అలవాటు, ఆచారం లేనివారు ఈరోజు ఇంట్లోనే పూజ చేసుకుంటారు. సంతానం కోసం ప్రార్థన చేయాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని వేడుకోవాలి. ఎందుకంటే సంతాన సంబంధమైన సమస్యలను పరిష్కారం చేసేది సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే అని భక్తుల నమ్మకం. సుబ్రహ్మణ్య స్వామిని స్త్రీలు ఆరాధిస్తే శుభప్రదమైన సుఖ సంతానం కలుగుతుంది. అదే కన్నె పిల్లలు ఆరాధిస్తే మంచి భర్త లభించునని విశ్వాసం. ఈ విధమైన నాగుల ఆరాధన ఈనాటిది కాదు, యుగాల నాటిది. సౌభాగ్యానికి, సంతాన ప్రాప్తికి సర్ప పూజ చేయుట అనేది లక్షల సంవత్సరాల నాడే ఉన్నట్లు మన పురాణాల్లో ఎన్నో గాథలు కనవస్తున్నాయి. మణిపురంలో ఒక గౌడ బ్రాహ్మణుడు ఉండేవాడు. నాగుల చవితి మహత్యం అతనికి తెలియదు. ఆనాడు భూమి దున్నకూడదని, గోతులు తవ్వకూడదని, పారుతో మన్ను పొడిచి ఎత్తకూడదని, మొక్కలు మొదలైనవి పీకి పాడేయకూడదని, మంట వెలిగించకూడదని, రొట్టె మొదలుకొని కాల్చి పక్వం చేయకూడదు అని అతనికి తెలియదు. అందుచేత అతడు నాగుల చవితి రోజు మామూలుగా దున్నడానికి పొలం వెళ్ళాడు. దున్నడం ప్రారంభించాడు. పొలంలోని ఒక కొలనులో నాగిని అంటే ఆడపాము పిల్లల్ని దాచింది. బ్రాహ్మణుడు దున్నుతూ ఉండగా నాగలి కర్రకు తగిలి ఆ పిల్లలు చనిపోయాయి. నాగుపాము పిల్లలు చనిపోయిన విషయం బ్రాహ్మణుడికి తెలియదు. తను ఇంటికి వెళ్ళిపోయాడు. కొంతసేపటి తర్వాత బయటికి పోయి ఉన్న నాగిని వచ్చి తన పిల్లల్ని చచ్చిపోయి ఉండడం చూసింది. దాంతో దానికి కోపం వచ్చింది. తన పిల్లల్ని చంపిన వ్యక్తిని వెతకడానికి బయలుదేరింది. తిరిగి నాగిని ఆ గౌడ బ్రాహ్మణుని ఇంటికి వచ్చింది. అతని నాగలి కర్ర మీద రక్తం మరకలు ఉండడం చూసింది. దాంతో ఆ పాముకు ఆ బ్రాహ్మణుడే తన పిల్లల్ని చంపి ఉంటాడని నిశ్చిత అభిప్రాయం కలిగింది. దాంతో ఆ పాము నిద్రపోతూ ఉండగా ఆ బ్రాహ్మణుని, అతని కుటుంబం వారిని అందరినీ కూడా కరిచి చంపేసింది. ఆ గౌడ బ్రాహ్మణుడి కూతురు పొరుగు పల్లెలో కాపురం చేస్తూ ఉంది. ఆ బ్రాహ్మణ్ణి కుటుంబమంతా కూడా నాశనం చేయాలంటే ఆమెను కూడా చంపాలి కదా. అందుకని ఆ పాము బ్రాహ్మణుడి కూతురిని చంపుతామని ఆమె ఉంటున్న ఊరికి బయలుదేరింది. అలా ఆ ఊరు వెళ్ళిన పాము ఆ బ్రాహ్మణుడి కూతురు ఇంటికి వెళ్ళేసరికి ఆమె తన ఇంటి గోడ మీద నాగుల్ని చిత్రించి వారికి చల్మిడిని నివేదన చేసి యథాశక్తిగా శాస్త్రోక్వేత్తంగా పూజిస్తుంది. దాంతో పాము పూజ పూర్తయ్యేంత వరకు వేచి ఉందాం అనుకుంది. దానికి ఆకలి వేసి అక్కడ పూజల్లో ఉంచిన నైవేద్యాన్ని ఆరగించడంతోనే ఆ నాగినికి తృప్తి, సంతోషము కలిగాయి. కుమార్తె పూజ ముగించి కన్నులు తెరువగా పాము ఎదురుగా వచ్చి అంతవరకు జరిగిన కథంతా కూడా కూతురుకు చెప్తుంది. ఆమె
క్షమాపణ అడగగా పాముకు క్షమిస్తుంది. దాంతో తన కుటుంబ సభ్యుల్ని బ్రతికించుకునే సాధనం చేయమని ఈ పామును పరిపరి విధాలా ప్రార్థిస్తుంది. అంతటే పాము ఆమె చేతికి ఒక విధమైన అమృతం ఇచ్చి దానిని చనిపోయిన వారి కళేబరాల మీద చల్లమంటుంది. అలా చల్లితే వారు బ్రతుకుతారని చెప్పింది. ఈలోగా మణిపురంలోని వారు ఆ బ్రాహ్మణుడు ఎంతసేపటికి లేకపోవడంతో ఆశ్చర్యపోతూ తలుపు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశిస్తారు. అదే సమయంలో ఆ బ్రాహ్మణుడి కూతురు అక్కడికి వచ్చింది. పాము ఇచ్చిన అమృతం వారి మీద చిలకరించి వారిని బ్రతికించింది. అప్పుడు ఆమె జరిగిన వృత్తాంతమంతా కూడా చుట్టాలకు చెప్పి కార్తీక చతుర్థి నాడు నాగుల చవితి వ్రతం చేయమని ఉపదేశిస్తుంది. ఇది నాగుల చవితి విశిష్టతను తెలియజేసే కథ. ఇక ఎంతో పవిత్రమైన నాగుల చవితి రోజున 2 ప్రత్యేకమైన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, ధనం 4 వైపుల నుండి దూసుకు వస్తుంది, విపరీతన సంపాదన పెరుగుతుంది అని పండితులు చెబుతున్నారు. మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే పసుపు. నాగుల చవితి రోజు ఎలా అయినా సరే పసుపును కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ ఇంట్లో ఆల్రెడీ పసుపు ఉన్నా పర్లేదు. నాగుల చవితి రోజు ఒక చిన్న పసుపు ప్యాకెట్ను అయినా సరే కూడా ఇంటికి తెచ్చుకుంటే ఆ పసుపును పూజా గదిలో వాడుకోవచ్చు లేదా వంటగదిలో పెట్టుకొని వాడుకోవచ్చు. ఇలా ఈరోజు ఎవరైతే పసుపును కొని తెచ్చుకుంటారో వారు తప్పకుండా అదృష్టవంతులు, ఐశ్వర్యవంతులు అవుతారు. వారి దగ్గరకు ధనం అట్రాక్ట్ అవుతుంది. ధనం సంపాదించే మార్గాలు దొరుకుతాయి. ధనలాభం కలుగుతుంది. ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. అంతేకాదు నాగుల చవితి రోజు పసుపును ఇంటికి తెచ్చుకోవటం వలన తప్పనిసరిగా ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. అంటే కొంతమంది ఇళ్లలో పిల్లలకు త్వరగా పెళ్ళిళ్ళు అవ్వవు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సంబంధాలు కుదరవు. అలాంటి వారు ఈరోజు ఒక 20 రూపాయలు పెట్టి చిన్న పసుపు ప్యాకెట్ను కొని తెచ్చుకొని పూజా గదిలో కానీ వంటగదిలో కానీ పెట్టుకోండి. తప్పనిసరిగా త్వరలోనే వివాహం జరిగిపోతుంది. ఎందుకంటే పసుపు శుభానికి చిహ్నం కనుక అందరూ ఈ నాగుల చవితి రోజు చిన్న పసుపు ప్యాకెట్ను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవటం వలన సంపాదన పెరుగుతుంది. లక్ష్మీదేవి ఆకర్షించబడుతుంది. 4 వైపుల నుండి ధనం వస్తుంది. మీకు ధనానికి లోటు అనేది రాదు. ధన సమస్యలు పోతాయి, కష్టాలు పోతాయి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఇక నాగుల చవితి రోజు కొన్ని ఇంటికి తెచ్చుకోవాల్సిన 2వ వస్తువు ఏమిటి అంటే నువ్వులు. అంటే తెల్ల నువ్వులు తెచ్చుకోవాలి, నల్ల నువ్వులు తెచ్చుకోకూడదు. కనీసం ఒక 100 రూపాయల నువ్వులను కొని తెచ్చుకుంటే మీకు ఉండే సర్పదోషాలు పోతాయి. నువ్వులను వేరే వారి చేతి నుండి డైరెక్టుగా తీసుకోకూడదు. మీరు ఈరోజు నువ్వులు కొనడానికి వెళ్ళినప్పుడు కూడా వ్యక్తి మీ చేతిలో తీసుకోకండి, కింద పెట్టమని చెప్పి ఆ తర్వాత తీసుకోండి. కానీ ఈరోజు అందరూ తప్పనిసరిగా నువ్వులను కొని తెచ్చుకోండి. ఆ నువ్వులను చవితి రోజైనా కొని తెచ్చుకోవచ్చు లేదా నాగుల చవితి ముందు రోజైనా సరే తెచ్చుకోవచ్చు. ఎప్పుడు తెచ్చుకున్నా మంచి ఫలితాలే వస్తాయి. అంతేకాదు నాగుల చవితి రోజు నువ్వులను కొని తెచ్చుకోవటం వలన జాతక దోషాలు పోతాయి, శని దోషాలు పోతాయి. మీకు ఉండే జాతక సమస్యలు, ధన సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ధనం మీ వైపు ఆకర్షించబడుతుంది. మీ ఇంటి వైపు ఆకర్షించబడుతుంది. తిరుగులేని రాజయోగం పడుతుంది. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇలా తెచ్చుకున్న నువ్వులతో చిమ్మిరి ప్రసాదం చేసుకోవచ్చు లేదా వంటల్లో వాడుకోవచ్చు. నాగుల చవితి రోజు మాత్రం తప్పనిసరిగా నువ్వులు తెచ్చుకోవాలి లేదా నాగుల చవితికి ముందు రోజున తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవటం వలన సర్పదోషాలు కూడా తొలగిపోతాయి. మీ ఇంట్లో వారందరికీ కూడా మంచి జరుగుతుంది. సంపాదన పెరుగుతుంది. బ్రహ్మాండంగా ఉంటుంది. చక్కటి ఫలితాలు వస్తాయి. పసుపు, తెల్ల నువ్వులు నాగుల చవితి రోజు ఈ 2 వస్తువులను కానీ లేదా ఈ 2 వస్తువులలో ఏదో ఒక వస్తువును కానీ మీరు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవటం వలన మీ కష్టాలు తీరుతాయి. కనుక నాగుల చవితి రోజున ఈ 2 వస్తువులను కానీ ఈ 2 వస్తువుల్లో ఏదో ఒక వస్తువును కానీ మీరు కూడా ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. భారతీయులు ప్రకృతి ఆరాధకులు. భగవత్ సృష్టి అయిన ఈ జగత్తులో సకల చరాచరములు భారతీయులకు ఆరాధనీయమై పంచభూతాలతో సహా
చెట్టు పుట్ట కొండ ఒక్కటేమిటి, ప్రకృతిలోని అణువణువు పూజనీయాలే. ప్రకృతి పరిరక్షణ భారతీయుడు ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ వేదిక సంస్కృతి అందించినవే పండుగలు. అటువంటి పండుగను కార్తీక శుద్ధ చవితి నాగుల చవితి శ్రీ మహావిష్ణువుకు ఉండే అదృష్టం నాగజాతికి చెందిన ఆదిశేషునికి దక్కింది. ఆభరణాలు పన్నగ భూషణంగా కీర్తింపడానికి కారకులు అయ్యారు. వినాయకుడికి భైరవునికి నాగులే యజ్ఞోపవీతాలు. సాక్షి సూర్యునికి రథానికి గల అశ్వాలకు నాగులే పగ్గాలుగా ఉన్నాయి. క్షీరసాగర మదనంలో అమృతాన్ని అందుకునేందుకు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని చిలకడానికి వాసుకి అనే సర్పమే తాడుగా నిలిచినది. శనీశ్వరుని ఆయుధం కూడా సర్పమే. నాటి యుద్ధాలలో నాగస్త్రానికి గల ప్రాముఖ్యత అంతకాదు. రామలక్ష్మణులు నాగస్త్రానికి సంబంధింపబడ్డ వైనం అందరికీ తెలిసిందే. అటువంటి నాగులను పూజించడానికి ఏర్పాటు చేసిన పవిత్రమైన రోజు నాగుల చవితి. దేశమంతటా దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తుంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుణ్ణి శివభావంతో అర్చిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. నాగుల చవితిని భక్తి శ్రద్ధలతో చేసుకుంటే సర్వ పాపాలు పోతాయి. అంతేకాకుండా రాహు కుజ దోషాల నుండి విముక్తి పొందుతారు. వివాహం కాని కన్యలు నాగుల చవితి చేసుకుంటే శీఘ్రంగా వివాహం జరుగుతుందని నమ్ముతుంటారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, మానసిక రుగ్మతలు ఉన్నవారికి మనోల్లాసం కలిగి ఆరోగ్యవంతులవుతారని, చెవి సంబంధిత వ్యాధులు చర్మ వ్యాధులు తొలగి పరిపూర్ణ ఆరోగ్యవంతులవుతారని భక్తులు నమ్ముతారు. అందుకే ఈరోజు పుట్టమన్నును శ్రద్ధగా చెవులపై ధరిస్తుంటారు. యోగ సాధన ద్వారా కుండలి శక్తిని ఆరాధించడమే నాగుల చవితి. ఈ మానవ శరీరం అనే పుట్టకు 9 రంధ్రాలు ఉంటాయి. వాటిని నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నుముకను వెన్నుబాము అని అంటారు. అందు కుండలిని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారము వలనే ఉంటుందని యోగ శాస్త్రం చెబుతుంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యములనే విషయాల్ని గ్రక్కుతూ మానవునిలో సత్వగుణ సంపత్తిని హరించి వేస్తుంటుందని, అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవులిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది అందరి హృదయాలలో నివసించే శ్రీ మహావిష్ణువునకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ఈ నాగుపాము పుట్టలో పాలు పోయటంలో గల ఆంతర్యమని చెప్తారు. నాగుల చవితి రోజు ఆవు పాలు పుట్టలో పోసి నాగ పూజ చేసి చలిమిడి చిమ్మిరి నువ్వులతో చేస్తారు. అరటి పళ్ళు తాటి బుర్రగుంజు తెగలు మునగునవి నివేదన చేస్తారు. ఆ సందర్భంగా పుట్ట వద్ద దీపావళి నాడు మిగిలిన మతాబులు కాకర పువ్వొత్తులు టపాసులు మొదలైనవి చిన్నపిల్లలు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు. భారతీయుల చాలా ఇండ్లలో ఇలవేల్పు సుబ్రహ్మణ్యేశ్వరుడే ఆరాధ్య దైవంగా పూజిస్తారు. కాబట్టి వారి పేరును చాలామంది నాగరాజు ఫణి సుబ్రహ్మణ్యం సుబ్బారావు వగైరా పేర్లు పెట్టుకుంటారు. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి.